అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ కు ముందే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇంతకీ పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ అయితే ఎలాంటి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడో తెలుసుకుందాం. సుకుమార్ దర్శకత్వంలో తగ్గేదిలే అంటూ దూసుకొచ్చిన అల్లు అర్జున్ అయితే ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు పుష్పలోని నటనకైతే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొదటి హీరోగా చిరకాల కీర్తినైతే సంపాదించుకున్నాడు. అయితే కొన్నేళ్లగా అల్లు అర్జున్ చుట్టూ అనేక వివాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికల టైంలో మొదలైన రచ్చ అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ కైతే పూర్తిగా దూరం పెట్టేంత వరకు వెళ్ళింది. దీంతో పుష్ప 2 సినిమాకు చాలా సమస్యలు వస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్న టైంలోనే అనూహ్యంగా పుష్ప 2 నాన్ థియేటికల్ బిజినెస్ తోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి ఎంటైర్ కంట్రీకి షాక్ ఇచ్చింది. ఈ రేంజ్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు లేదంటే పుష్ప 2 క్రేజ్ అయితే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమాకు నాన్ థియేటికల్ బిజినెస్ అలాగే ఓటీటీ బిజినెస్ గమనిస్తే పుష్ప 2 ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వారు ఏకంగా 275 కోట్లు పెట్టి తీసుకుంది. ఇది అన్ని భాషలకు కలిపి వచ్చిన అమౌంట్. అంతే కాకుండా ఇది ఓ తెలుగు సినిమాకైతే హైయెస్ట్ పేమెంట్ అని కూడా చెప్పుకోవాలి. ఇక హిందీ థియేటికల్ మార్కెట్ లో అయితే కేవలం అడ్వాన్స్ గానే 200 కోట్లు అయితే వచ్చాయి. ఇది కూడా అల్లు అర్జున్ కెరియర్ లో హైయెస్ట్ ఫిగర్ అని తెలుస్తుంది. ఇక దీంతో పాటు మ్యూజికల్ ఆడియో రైట్స్ కూడా టీ సిరీస్ సంస్థ అయితే 60 కోట్లకు తీసుకుంది. ఇక శాటిలైట్ మార్కెట్ ఒక్కటే పూర్తి కాలేదు, కానీ అన్ని భాషల శాటిలైట్ రైట్స్ తో అయితే ఈజీగా 450 నుంచి 500 కోట్ల వరకు వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. దీంతో థియేటికల్ రైట్స్ లేకుండానే ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల మార్కెట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోల సినిమాల వల్ల కూడా కాలేదు. ఏది ఏమైనా అల్లు అర్జున్ పై వస్తున్న ట్రోల్స్ మీమ్స్ కైతే ఈ ఫిగర్స్ అయితే గట్టి సమాధానం చెబుతాయేమో, కానీ థియేటికల్ రైట్స్ బట్టి చూస్తే చాలా పెద్ద స్థాయి సినిమాగా మారబోతుందని కూడా చెప్పుకోవాలి. బట్ ఈ మొత్తం రావాలంటే సినిమాలో కూడా అదే రేంజ్ కంటెంట్ అయితే ఉండి తీరాలి.